అవును. నిజానికి ఇది ఇప్పుడు లీగల్ బ్యాటిల్, లీగల్ పేచీ కింద ఇది మారిపోయింది. ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటనేది హైకోర్టే రూల్ పొజిషన్ అడగటం. నిజంగా రూల్ పొజిషన్ హైకోర్టు చెప్తుంది అని కదా హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు ఏంటంటే ముందు మీరు మాకు చెప్పండి, దాన్ని బట్టి చేస్తామని జగన్ 2 కోరికలు పెట్టాడు హైకోర్టు ముందు. ఒకటి, తనను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాలి. రెండోది, స్పీకర్ వాళ్ళు చేయనందుకు వాళ్ళకు ఇవ్వాలి అని, వాళ్ళ మీద చర్య గురించో లేదా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి అని, ఇది చాలా మొదటి అంశం. ముందు సమస్య వస్తుంది. స్పీకర్కు తన విధి నిర్వహణలో కోర్టులు నోటీసు ఇవ్వవు. నోటీసు ఇచ్చినా కానీ ఆదేశాలు ఇవ్వవు. సభా నిర్వహణ పూర్తిగా స్పీకర్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. గతంలో మణిపూర్లోనూ ఇంకొన్ని రాష్ట్రాల్లో వచ్చినప్పుడు కోర్టులో ఒక విషయం చెప్పే, అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అంటే పాలనా సంబంధమైనటువంటి కార్యదర్శుల నియామకం ఇట్లాంటి విషయాల్లో స్పీకర్కు కోర్టులు ఏమైనా చెప్పొచ్చామో, కానీ సభలో ఎవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ అనర్హత అర్హత ఇలాంటి విషయాల్లో స్పీకర్కు మేము ఆదేశాలు ఇవ్వలేము. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా, దాని మీద అయితే రాజ్యాంగబద్ధమా కాదా ఆ విషయం చెప్తాయి. కాబట్టి ఇప్పుడు జగన్ అడుగుతుంది ఏంటంటే ఈ ప్రతిపక్ష సభ్యులు, శాసనసభ సభ్యులు వీళ్ళందరికీ ప్రతిఫలాలు చెల్లింపులు వీటి ప్రకారం సెక్షన్ 12B ప్రకారం నాకు ప్రతిపక్ష హోదా రావాలి. ఎందుకంటే అక్కడెక్కడ కూడా 10% సీట్లు ఉంటేనే ఇవ్వాలని లేదు కాబట్టి అని ఆయన వాదన చేస్తున్నారు. ఈ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇప్పటివరకు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అసలు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది అమలు జరగలేదు. ఎక్కడన్నా ఉదారంగా ఇవ్వచ్చు అంటే పర్వాలేదేం, ఒకరున్నా మేము గుర్తిస్తామంటే గుర్తించవచ్చు, అది స్పీకర్ ఇష్టం. సో ఆ చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్లో వాటిలో కూడా అలాగే లోక్సభలో కూడా యాజ్ డిసైడెడ్ బై ది స్పీకర్ అన్న అంశం ముఖ్యంగా ఉంది. ఈ యాజ్ డిసైడెడ్ బై ది స్పీకర్ అన్నదాన్ని పక్కన పెట్టేసి అక్కడ 12Bలో లేదు కదా అని నేను వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు సాంకేతికంగా టెక్నికల్గా జగన్ వాదన తీసుకుంటే, జగన్ కానీ అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఒకరే ఉన్నారనుకుందాం ప్రతిపక్షంలో, ఒకరికి కూడా ఇవ్వాలి. ఇద్దరే ఉన్నారనుకుందాం, ఇద్దరికి కూడా ఇస్తాము. ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనిస్టులకు 2 సభ్యులు ఉండేవాళ్ళు, నోముల నరసింహయ్య, సునోరాజయ్య. ఇద్దరు లేరు పాపం, ఇద్దరున్నా గట్టిగా పోటాడేవాళ్ళు, ఇద్దరు బాగా అందరు గౌరవించేవాళ్ళు. చాలా సందర్భాల్లో ఓంకార్ ఒక్కడే ఉండేవాడు, లేకపోతే ఇంకా చాలాసార్లు కరుణానిధి ఇంకొక ఆయన గెలిచారు తమిళనాడు. కాబట్టి ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి వర్మ దీంట్లో. హోదా ఇవ్వాలని అడుగుతున్నప్పుడు నా క్యాబినెట్ హోదా ఇవ్వాలి అని అడుగుతున్నారా, శాసనసభలో చర్చకు సమయం కేటాయించాలి, మైక్ ఇవ్వాల్సిన అవసరం ఏముండదు, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే మైక్ ఇవ్వాల్సి వస్తుంది లేచినప్పుడు అంత అనేది జగన్ వాదన ఇక్కడ ముఖ్యంగా. ఆయన మీడియాలో చేసింది కానీ కోర్టులో చెప్తుంది కానీ అది 8% వస్తుందని స్పీకర్ నిర్ణయం చేశారు. అంటే 1 గంట చర్చ జరిగితే ఉదాహరణ 8 నిమిషాలు ప్రతిపక్షానికి వస్తుంది. వాళ్లకు 11 మంది సభ్యులు ఉన్నారు కదా, పైగా అది ఎప్పుడు ఇవ్వాలనే స్పీకర్ నిర్ణయం. లీడర్ ఆఫ్ ది ఇప్పుడు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ కూడా మన చర్చలో ఉంది కదా. ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, రాజ్యాంగబద్ధమైన స్థానం అది. అప్పుడు మీరు తప్పకుండా సమయం ఇవ్వడమా హోదా ఇవ్వడమా అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఈ విషయంలో నేను అనుకోవడం హైకోర్టు ఏమీ ఆదేశాలు స్పీకర్కి ఇవ్వదు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు స్పీకర్కు, సభా కార్యదర్శికి, తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రికి, 3కి నోటీసులు జారీ చేశారు. మీరు రూల్ పొజిషన్ మా దగ్గర పెట్టండి, దాన్ని బట్టి మేము దాన్ని పరిశీలిస్తామన్నారు. కేసు 3 వారాలు వాయిదా వేశారు. సో ఇది నడుస్తూ ఉంటుంది. ఇంకా అంటే ప్రతిపక్ష హోదా కానీ ఒకవేళ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అది క్యాబినెట్ హోదా ఉంటుంది కదండి వాళ్ళకి. అది ఇవ్వాలని ఏం లేదండి. 1977కు ముందు క్యాబినెట్ హోదా అన్నది అట్లా ఏం లేదు. ఉదాహరణకు అంతకుముందు ఎవరికి అన్ని లేవు కూడా. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులే ప్రతిపక్షంగా ఉన్నారు, సోషలిస్టులు ఉన్నారు, జనసంఘం ఉంది, ఒక దశలో స్వతంత్ర పార్టీ ఉంది. సభలో ఏది ప్రతిపక్షంలో పెద్ద పార్టీగా ఉంటే వాళ్ళు సహజంగా వాళ్లే కదా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చేది ఒకటి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకరి మీద ఒకరికి చాలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు జగన్. అంటే ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే స్థానాన్ని అంత తక్కువ చేయడం అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పాపం 175 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ అంత తక్కువ వాళ్ళందరూ గెలిస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయావు, ప్రజలు అంతగా తిరస్కరించారు.
అని చెప్పడానికి పులివెందుల పేరు వీళ్ళు ఎక్కువగా స్మరిస్తున్నారు. కానీ స్పీకర్ ఎక్కడ ఇంతవరకు పాజిటివ్ స్టేట్మెంట్ కూడా లేదు. అది కూడా గుర్తించాలి మనం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా రాదనేది ఒక విషయం. కానీ హోదా ఉన్నా ఉండకున్నా మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తాము, వాళ్ళు పాల్గొనాలి, తగిన విధంగా మేము న్యాయం చేస్తామని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ స్పీకర్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వలేదు. అదే పయ్యావుల కేశవ్ అయితే ఆ మంత్రి అన్న కనీసం జగన్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం అని ఆయన చెప్పారు. కానీ కాబట్టి ఈ సమస్యను చూడడంలో ఒకటి రాజ్యాంగబద్ధమైన కోణం, చట్టబద్ధమైన కోణం, మూడోది ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంది కదా. తమ ప్రభుత్వాన్ని శ్వేతపత్రాలు పెట్టి వరుస పెట్టి అక్కడ వాళ్ళు దాడి చేస్తుంటే ఇలా తిట్టి పారేస్తుంటే అన్ని తప్పులు మీరే అని చెప్తుంటే కాదు మా ప్రభుత్వం మంచిది అని చెప్పుకోవడానికైనా వీళ్ళు ఉండాలి కదా, సమర్థించుకోవడానికి. సమర్థించుకోవద్దు, విమర్శ చేసుకోవాలి, ఓకే, కానీ అసలు మీరు ఉండడమే లేదా అక్కడ. సో ఇది ఇక్కడ దీంట్లో ఉన్న పొలిటికల్ క్వశ్చన్. ఎనీవే హైకోర్టులో ఇది చాలా సమయం తీసుకున్నా కూడా వాళ్ళు మా పరిధిలోకి రాదు, ముందు స్పీకర్ను నిర్ణయం తీసుకొని ఇవ్వండి అని వాళ్ళు చెప్పొచ్చు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? అయ్యన్న పాత్రుడుకు జగన్కు మధ్యలో ఉండే సంబంధాలేవో. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు మాటలు కూడా ఉల్లంఘించాడు జగన్ దాంట్లో, నన్ను కొట్టాలన్నాడు ఇదంతా అని. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కేసు ఇది కోర్టు ద్వారా అయితే ఇదేమీ తేలదు. ఆయనకేమీ వీళ్ళు అధికారికంగా ప్రతిపక్ష హోదా, క్యాబినెట్ హోదా ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సమయం ఇస్తాము, చర్చ కోరుకుంటున్నామని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ దే మే ఇవ్వచ్చు. అది ఎవరైనా ఇవ్వచ్చు, పయ్యావుల కేశవ్ అయినా ఇవ్వచ్చు, స్పీకర్ అయినా ఇవ్వచ్చు. సో ఆ హోదా రాకపోయినా సమయం ఇవ్వకపోయినా ఈ నెల పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అంటే వెళ్ళినా వృధా కదా అని ఆయన అంటాడు. మాకు సమయం ఇవ్వనప్పుడు మేము వెళ్ళటం ఎందుకని దాంతో ఎవరో ఏకీభవించలేదు. ఎందుకంటే మీరు ఒకసారి సభకు వెళ్ళాలని, సభ కోసం ఎన్నికయ్యాక మీరు సభకు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఒకరే ఉన్నారనుకుందాం, అప్పుడు కూడా వెళ్ళాల్సిందే. మీరు వెళ్ళకపోతే ఎట్లా? గెలిస్తేనే వెళ్తాను, హోదా ఉంటేనే వెళ్తానంటే ఎలా కుదురుతుంది? అది మొదటి నుంచి ఆదిలోనే హంసపాదులాగా. ఇంకా అదే గతంలో కనీసం 2 ఏళ్ల పాటన్నా జగన్ వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళు వెళ్ళాడు. ఇప్పుడు అసలు 4వ రోజు నుంచి ప్రతిపక్షం లేకుండా మీరే శాసనసభ అంటే 11 స్థానాలు ప్రజలు ఇస్తే మీరు అవి కూడా వద్దన్న పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు అనమాట ఇప్పుడు. అంతే కదా, మీ 11 స్థానాల వాయిస్ 11 వాయిస్లు అయితే వినపడాలి కదా అక్కడ. అది కూడా లేకుండా మీరు చేసుకుంటే అవకాశం కూడా అది దానికి ఉపయోగం ఏముందండి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, మొన్న వచ్చారు బడ్జెట్కు, ఆయనకి ఎంత ఫోకస్ ఉంది. ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అది ఉంటుంది. అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో నిరాకరిస్తే పోయేది కాదు. ఇప్పుడు 3 గంటల పాటు మాట్లాడారు మీడియాలో మొన్న, ఏది బడ్జెట్ దాని మీద. 3 గంటలు ఇవ్వరు అసెంబ్లీలో, గ్యారంటీగా ఇవ్వరు. అసలు అంతగా ఎవరైనా అంతసేపు ఎందుకు మాట్లాడాలండి? చంద్రబాబు మీద ఒక జోక్ ఉందిలే. చంద్రబాబు నాయుడు బివి పట్టాభిరామ్తో ఒక క్లాసులు పెట్టించాడు వాళ్లకు, క్లుప్తంగా ఎలా చెప్పాలి ఆకట్టుకునే విధంగా అని బివి పట్టాభిరామ్ వాళ్లకు చెప్పాడు. సో దాని మీద పట్టాభిరామ్ చెప్పిన దాన్ని వివరిస్తూ చంద్రబాబు నాయుడు ఒక గంట సేపు చెప్పాడని. అంటే కరెక్ట్గా క్లుప్తంగా ఎలా చెప్పాలి అన్నది అక్కడ థీము. సో ఆ పద్ధతిలో జగన్కి కూడా అది అలవాటైపోయింది. ప్రతిదీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేయడం, చెప్పడం, ఏకరువు పెట్టడం. ఈ ఏకరువు పెట్టడం నుంచి ఏకిపారేసేటటువంటి పాత్ర ప్రతిపక్షంది. అవును, ఇప్పుడు ఏకరువు పాత్ర చంద్రబాబుది, ఏకే పారేసే పాత్ర వీళ్ళది. వాళ్ళకి 2 మీరే చేయండి, నేను సభకు రాను అని ఈయన తీసుకుంటున్నాడు ఒక వైఖరి. బట్ ఎనీవే రాజ్యాంగబద్ధం కోర్టుకు వెళ్ళడంలో ఎవరు తప్పు పట్టలేదు అనుకోండి. కోర్టు తీసుకుంది అంటేనే దెర్ ఇస్ ఏ కేస్ టు బి ఎగ్జామిన్డ్ అనేది ఒక అర్థం కదా. లేకపోతే కోర్టు అసలు మా పరిధిలోకి రాదు, మీ పిటిషన్ తోచిపుచ్చుతున్నామని చెప్పలేదు కదా. సార్ మరొక అంశం, సుప్రీంకోర్టులో కూడా వేస్తున్నారని ఎక్కడో చూశాను, నాకు వివరాలు ఇంకా కనపడలేదు. సార్ ఏంటి షర్మిల గారు ఏంటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అయినా? అసలు ఆయన టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి. 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అంటే పర్సనల్గా తీసుకుంటున్నారా? ఇవి రాజకీయ పరంగా పీసీసీ అధ్యక్షురాలుగా మాట్లాడే పరిస్థితి. అసెంబ్లీకి వెళ్ళని వైసీపీ నేతలు రాజీనామా చేయాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకంటే పిరికితనం, చేతకాంతనం ఉండదు. పాలనపై విమర్శలకు అసెంబ్లీ సమాధానం ఇచ్చే బాధ్యత మీది కాదా? ఇప్పుడు సిబ్లింగ్ వార్ అని వై ఫస్ట్ బార్న్ రూల్ ది వరల్డ్ అండ్ సెకండ్ బార్న్స్ లైక్ టు ఛాలెంజ్ ఇట్ అని ఒక ఇది అదొక థియరీ. అంటే మొదట పుట్టిన వాళ్ళు జ్యేష్ఠులు అధికారం చెలాయిస్తారు, తదుపరి వాళ్ళు దాన్ని సవాల్ చేస్తుంటారని. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైఎస్ కుటుంబ యుద్ధం లాంటిది. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందే మొదలైంది.
అదొక తీరు. అయితే అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పడానికి చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా అదే కదా, ఎవరైనా అదే చెప్తారు, వెళ్ళకపోతే సరికాదని. రాజీనామా చేయాలి, సిగ్గు లేదు, నేను మ్యూజియంలో పెట్టాలి, ఆయన మ్యూజియంలో పెట్టాలన్నారు, ఆఫ్రికా అడవులకు పంపించాలన్నారు, అంటార్కిటికా మంచు ఖండంలో దాక్కున్నా ఎక్కడున్నా ఒకటే అన్నారు. కాబట్టి తీవ్ర స్థాయిలో తీవ్ర భాషలోనే ఆమె అన్న పద్ధతి మీద దాడి చేస్తున్నారన్నారు. కానీ ఆమె రాజకీయంగా దాన్ని మలుచుకొని రాజకీయంగా అసెంబ్లీ పొజిషన్ చేస్తున్నారు. ఇంకొకటి, చంద్రబాబు నిలదీయడానికి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళటం లేదు? చంద్రబాబు నీ పాలన గురించి అంటుంటే నువ్వు ఎందుకు చెప్పుకోవడం లేదు అని ఆమె చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది ఫోకస్ అటెందుకు లేదు? కాంగ్రెస్ నాయకురాలుగా మరి ఎన్డీఏ మీద ఎక్కువ పెట్టాలి కదా, ఎందుకు ప్రతిపక్షం మీద ఎక్కువ పెడుతున్నారంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ జయంతి సభకు తాడేపల్లికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, 2029 నాటికి షర్మిల ముఖ్యమంత్రి కావాలి అని. కాబట్టి ఆమె ఆ వారసత్వం అన్నది జగన్ది కాదు, నాది, తదుపరి నేనే ముఖ్యమంత్రి అవ్వటం అన్నది కాంగ్రెస్ పార్టీ అజెండాగా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాబట్టి అది కూడా ఆమె దృష్టిలో ఉండాలి. జగన్ ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదు, నేనే ఎప్పుడు అది మాట్లాడుతూ ఉన్నానన్న పద్ధతిలో. సరే, అందులో ఇందాక నేను అన్నట్టుగా కుటుంబ సమస్యలు కూడా తోడై ఆమె తీవ్ర భాష కూడా వాడుతున్నారు. రాజీనామా చేయమని అప్పుడే అడగడం అన్నది అది పొలిటికల్ రిటారిక్ అనుకోవాలి. కానీ దాన్ని రాజీనామా చేయాలనే కోరికను కూడా ఎవరు ఆమోదించరు. ప్రతిసారి ప్రజలు ఎన్నుకోవడం, రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలకు వెళ్ళడం, ఇది ఏమీ అసాధారణ పరిస్థితి లేదని ఉంటే తప్ప జగన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు. కానీ అది ఇంకా సంతోషం కదా, ఇంకా పూర్తిగా సభ ఇది కాకుండా ఏది ఉండదు కదా. కాబట్టి షర్మిల అలా అన్నది మోర్ యాజ్ ఎ పర్సన్ వాళ్ళ మధ్య ఉన్న దాన్ని బట్టి. ఇంకొక పెద్ద అంశం కూడా ఉంది ఇక్కడ. జగన్ ఢిల్లీలో ర్యాలీ చేసినప్పటి నుంచి కాంగ్రెస్కు లేకపోతే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని ఈ ప్రశ్న జగన్ వేశారు. జగన్ ఏమాత్రం ఇండియా కూటమికి అనుకూలంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకటే, ఇద్దరిని పిలిచాము వాళ్ళు రాలేదు అన్న మాట ఆయన చెప్పారు. కానీ ఆయన షర్మిల తెలుగుదేశంలోకి వస్తారు, ఈయనేమో కాంగ్రెస్లోకి వెళ్తారని మన ఊహాజనిత సిద్ధాంతకర్తలు చాలామంది ఉంటారు కదా. ఇంకోటి, వీటన్నిటికీ ఒక డైలాగ్ ఉంటుంది, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతాడు అంటే అది సాధ్యం అవుతుందా రేపు పొద్దునకు? ఇప్పటికైతే అవ్వదు. ఎప్పటికీ అయినప్పుడు దాని గురించి మాట్లాడగలరు. కానీ ఏదైనా సాధ్యమే అని ఇష్టం వచ్చిన ఊహాగణాలన్నీ చేయడం అది సరికాదు. బహుశా జగన్ కాంగ్రెస్కు మొదటి వ్యతిరేకి, ఆయన బీజేపీకి ఎప్పుడు వ్యతిరేక కాదు. ఆయన పార్టీ పెట్టడమే దానికోసం. అందుకనే జగన్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేక కాదు. కాంగ్రెస్కు ఆయన పుట్టుకే కాంగ్రెస్ను ధిక్కరించి, కాంగ్రెస్ను ప్రశ్నించి ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన వెళ్ళి పైగా ఇక్కడ కుటుంబంలో ఉన్న వైరుధ్యంలో షర్మిల అక్కడ ఉన్నారు. అటువంటిప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని ఇదొక సిద్ధాంతం. ఏంటంటే ఒక విధంగా ఇది బీజేపీకి తమకు ఇంకా సంబంధాలు బాగానే ఉన్నాయని వైసీపీ నమ్ముతుంది. బీజేపీ ముఖ్యంగా మోదీ, అమిత్ షా చంద్రబాబును ఎప్పుడు నమ్మరు అని మొన్న నాకు ఒక మాజీ మంత్రి చెప్తున్నారు. కాబట్టి అవసరం కోసం పొత్తు పెట్టుకున్నారు. కానీ బీజేపీ నాయకులు ఇప్పటికి కూడా నిజంగా చంద్రబాబును నమ్మడం లేదు. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత మోదీ మరింత నిలదొక్కున్నాక దేశంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి అప్పటి వరకు అందుకనే బీజేపీని కూడా పిలిచారు. లేకపోతే బీజేపీని పిలవటం ఏంటి? ఏది తమ నిరసనకు. ఇప్పుడు రాష్ట్రంలో ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నది, చేస్తున్న వాళ్ళల్లో బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది కదా. కాబట్టి చాలా రాజకీయ ఇది జరుగుతుంది. బీజేపీ కూడా దాన్ని ఖండించట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు జీవీఎల్ ఈరోజు మాట్లాడినట్టున్నారు మీడియాతో. ఆయన చెప్పిన 2 మాటలు, ఒక మాట ముఖ్యంగా ఇది అప్పు 30 ఏళ్లలో కట్టాలి అనే పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడారు. అంటే అది ఒక విధంగా విమర్శకులు చెప్తున్న దానికి దగ్గరగా ఉంది. అదే సమయంలో జగన్ కూడా అపోజిషన్ ఆ కేసు వేయటం సరికాదని కూడా ఆయన చెప్పాడు. సో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా డబుల్ గేమ్ ఆడుతుంది. తెర ముందు లేకపోతే అధికారంలో ఇక్కడ చేస్తూనే అవతరాలతో మటుకు గేట్లు తెరిచిపెట్టుకుంటుంది రాజ్యసభ రాజకీయం కోసం. కాబట్టి ఈయనేదో కాంగ్రెస్లోకి వస్తాడని కూడా షర్మిలకి ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాడు, మా వాళ్ళు ట్రై చేస్తున్నారు అని కూడా ఆమెకు ఫీలింగ్ ఉండొచ్చు. అందుకనే వైఎస్ఆర్ని కూడా ఇందులోకి తీసుకొస్తున్నారండి ఆవిడ.
ఎందుకంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, వైఎస్ పేరుని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. వైసీపీలో అసలు వైఎస్ అంటే రెండు విషయాలండి. ఏ క్షణంలో అయితే షర్మిల చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారో, చంద్రబాబు తరఫున ఇవన్నీ చేశారు, రేవంత్ దగ్గరగా ఉన్నారని వీళ్ళ ఆరోపణ కదా. ఏ క్షణంలో అయితే ఆ వాదనకు బలం చేకూరుతుందో, చేకూరే ఆధారాలు దొరుకుతాయో అప్పుడు షర్మిలకు రాజకీయంగా చాలా నష్టం. ఓకే. కాబట్టి రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకు మధ్య తగాదాలో నేను వైఎస్తో ఉన్నాననే మాట చెప్పుకోవడం కూడా ఆమెకు చాలా ముఖ్యం. అందుకే రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టారు. అవును, జగన్ వాళ్ళలాగా మావి పడగొట్టారని చెప్పట్లేదు, కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టినా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ ఆమె అడుగుతున్నారు. అంటే వైసీపీ కొత్త ఎబ్రివేషన్ కాబట్టి ఇందులో స్వామి కార్యం స్వకార్యం అని కొంత మా వ్యతిరేకత, కొంత రాజకీయ వ్యతిరేకత. కాంగ్రెస్ హైకమాండ్ కూడా జగన్ ఏమి దగ్గర తీసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టు కనపడుతుంది. కేవీపీ రామచంద్రరావు లాంటి చాలా సీనియర్ నాయకుడు ఈ మధ్య ఇస్తున్న ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తే కూడా ఎక్కడ జగన్ పట్ల ఎలాంటి సాఫ్ట్ కార్నర్ వాళ్ళేం చూపించారు. రాహుల్ గాంధీ కొంత ఏదో అన్నారని అంటారు, కానీ దానికి కూడా ఏం ఆధారాలు లేవు. అది అంత సులభంగా ఇప్పటికిప్పుడు ఏమీ జరగదు కూడా. ఇప్పుడు కొత్త ఎబ్రివేషన్ కూడా చెప్తున్నారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి అట, సి అంటే సాయిరెడ్డి అట, సజ్జల రామకృష్ణారెడ్డి అట, పి అంటే అది అన్ని అవసరమా సార్? ఇవి ఎప్పుడో చనిపోయిన అవసరం అంటే ఆమెకు అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా వీళ్ళది అని. అంతకుముందు ఎస్ అంటే షర్మిల వైఎస్ఆర్లో అంతే కదా. ఇప్పుడు సాయిరెడ్డి అయింది. అప్పుడు సాయిరెడ్డి ఉన్నప్పుడు కూడా షర్మిల ఉన్నారు. ఆమె తర్వాత వాళ్ళకి కుదరలేదు, ఆమె బయటకు వచ్చారు. ఓకే, వెల్ అండ్ గుడ్. బీజేపీని కొంత విమర్శిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంగా, అంతవరకే. కానీ ఇంకా తదుపరి ఏం చేస్తారు కార్యాచరణ? ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర రెడ్డికి ఇష్టమైంది కాబట్టి ఆ అంశాలు ఆమె చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబును ఎదుర్కోగలిగింది జగన్ కాదు. ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా ఆయన తన పాత్ర విస్మరిస్తున్నాడు. నేనైతే ప్రతిపక్ష పాత్ర అది షర్మిల, దానికోసమే ఆమె థీమ్ అంతా అక్కడ ఉంటుంది. ఇందులో చిటపటలు మతాబులు అన్నీ జగన్ మీద ఉంటాయి. ఓకే, సార్ ఏంటి జనసేన ఎంపీ బాలశౌరి స్పీచ్కు పార్లమెంట్లో మోదీ గారు క్లాప్స్, ఏంటి సీను? ఏమైంది బాబు పొగిడినట్టున్నాడు. ఇప్పుడు అదే కదా జీవీఎల్ గారే అదేమో అప్పే అని ఆయన చెప్తుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారండి. నిన్న కూడా నేను మీకు చెప్పా, మీరు అందరు ఎందుకు, నేను మీకు ఒక 3 రోజుల కిందట మీరు గుర్తు చేసుకుంటే ఏపీ హ్యాపీ అని అందరు పెడితే హెడ్డింగ్లు, చంద్రబాబు పిలిచి కోప్పడి ఏపీ బీపీ అని మళ్ళీ 2వ రోజు హెడ్డింగులు మార్పిచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏదో చాలా ఒరిగిపడింది బడ్జెట్లో అనే థీమ్ ఏది ఉందో దాన్నే మళ్ళీ బాలశౌరి గట్టిగా 1-4 సార్లు చెప్పారు. మొన్న కూడా ఆయన పౌర విమాన మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడిన రోజు కూడా బాలశౌరి కొంచెం ఉత్సాహపరిచే విధంగా అవన్నీ కూడా మాట్లాడారు. ఓకే, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అది పర్వాలేదు, కానీ రాష్ట్రానికి చెయ్యనిది ఏదో చాలా చేసినట్టుగా, జరగనిది ఒరిగిపడినట్టుగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. చంద్రబాబే కొంచెం డిస్కరేజ్ చేస్తున్నారు. వాస్తవానికి పాతవే ఇవ్వాల్సినవే ఇస్తున్నారు. 10 ఏళ్ళు కొంచెం ఆలస్యమైనాయి. పోలవరం అనేది ఇస్తామంటే సహాయమే ఉంది, వాళ్ళ బాధ్యత కదా అది అని కూడా ఆయన చెప్పారు. సో బాలశౌరి లాంటి వాళ్ళు, ఆయన సీనియర్ సభ్యుడు కదా. రెండో జనసేనకు ఆయన నాయకుడు. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం ఉదయ్ శ్రీనివాస్ ఆయనతో టచ్లో ఉండి ఎట్లా చేయాలో చూడాలన్నారు. ఇంకోటి కూడా మీరు చూస్తే వలసలకు శ్రీకారం చుట్టిన వాళ్ళలో బాలశౌరి ముందు ఉంటాడు, గెలుస్తాడని కూడా ముందు నుంచి కూడా మోదీ గారి ప్రతిబింబాన్ని గుండెల్లో దాచుకున్న పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇప్పుడు ఒకరి గుండెల్లో ఒకరి ప్రతిబింబాలు ఇవన్నీ ఉన్నట్టున్నాయి. కాబట్టి మాట్లాడారు. మొత్తానికి ఇక్కడ ఏమంటే విజయసాయి రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి లాంటి వాళ్ళేమో తీవ్రంగా మాట్లాడాడు. మిథున్ రెడ్డి ఉదాహరణకు ఏది రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిధులు, విశాఖపట్నం ఇట్లాంటివన్నీ ఆయన గట్టిగా మాట్లాడారు. మాట్లాడుతూ మా తెలుగుదేశం మిత్రులు కూడా కలిసి వస్తే మేము దీనికోసం చేయాలి, తెలుగుదేశం మిత్రులు అనే ఒక ఇది కూడా వాడాడు. దాని మీద తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ మేము ఎప్పుడు మిత్రులయ్యాం, మేము అడిగితే మీరు వచ్చారని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఈ ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళదని ఈ రెండు కాకుల ఆ ఇంటి కాకి ఈ ఇంటి కాకి ఇవి అట్లాగే ఉంటాయి, మనం ఏం చేయలేము. నేను కాకులనే అనట్లేదు, కానీ మన మధ్యలో ఉన్న వాస్తవాన్ని చూడాలి. ఇద్దరు కలిసి పోరాడితే నిజంగా మంచిదే. అప్పుడు మీరు రాలేదు కాబట్టి ఇప్పుడు మేము రామంటే నష్టపోయేది రాష్ట్రం కదా. కేంద్రం మీద ఉమ్మడి పట్టుబట్టడానికి ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలు ఎక్కువ మాట్లాడితే ఏదో లాంఛనంగా తప్ప ఏం చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళు మిలిటెంట్ వాయిస్
పార్లమెంట్లో వినిపిస్తున్నారు విజయసాయి రెడ్డి కానీ ఈయన కానీ. అది కూడా ఎలా కుదురుతుంది? విజయసాయి రెడ్డి అయితే క్విట్ ప్రోకో చేసుకున్నారు చంద్రబాబుతో అని కూడా ఆరోపించాడు. క్విట్ ప్రోకో ఆరోపణ ఎంత పెద్దదండి అది. కాబట్టి తెలుగుదేశం కూడా ఇప్పుడు బాలశౌరి సమస్య కూడా అదే కదా. ఆయన జనసేన కాబట్టి ఆయన బ్రహ్మాండంగా చేశారు మోదీ గారు, అదైంది ఇదైంది విశాఖ మారిపోయింది ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన ఏదండి. జీవీఎల్ కూడా విశాఖ లాభాల బాట పడుతుంది ఉక్కు ఫ్యాక్టరీ అని. మన ఘోష అదే, ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పడుతుంది, మీరు దాన్ని నష్టాల దారి పట్టించారు, నష్టాల పాలు చేసి అమ్మాలనుకున్నారు, మేము అమ్మడం లేదు ప్రైవేటీకరణ చెయ్యము అని ఒక ప్రకటన చెప్పారు ఇప్పటివరకు. ఎన్ని విధాలు ఎన్ని మాట్లాడితే ఏంటండి. ఐరన్ ఓర్ ఇస్తున్నాము దాన్ని ప్రైవేట్ పరం చేయట్లేదంటే అరే అనండి మీరు. ఈ రెండు మాటలు చెప్పకుండా ఏవేవో మాట్లాడితే ఉపయోగం ఏముందండి. అలాగే 15,000 కోట్లు మేము రాష్ట్రం మీద భారం పెట్టాం, రాష్ట్రానికే మేము సహాయం చేస్తామని మీరు ఒక మాట చెప్పండి. ఎందుకు అన్నిటికీ 100 రకాల డొంక తిరుగుళ్ళు వంకర తింకర్లు ఎందుకు? కాబట్టి అలాంటప్పుడు అవి కూడా మాట్లాడాలి కదా. బాలశౌరి లాంటి మిత్రులు మాకు మరింత స్పష్టత కావాలి సార్, మీ హ్యాండ్ హోల్డింగ్ కావాలి సార్ అని అడిగితే చాలా బాగుంటుంది. పొగట్టమే ఎవరినైనా పెద్ద కష్టమే ఉందండి, విమర్శించడం అడగడం కష్టం సార్. ఏంటి ఏపీ ఈ చిరుద్యోగులు ఇబ్బందులు ఏ ప్రభుత్వం వచ్చినా నలిగిపోయేది వాళ్ళేనా? చాలా పెద్ద సమస్యగా ఉందండి. ప్రభుత్వాలు వాటి ఆ విధానాలు అలా ఉంచి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఇది కొన్ని రోజుల కిందట అనంతపూర్ జిల్లాలో సత్సాయి మండలం దగ్గర ఆ మహిళ పట్ల ఆమె ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది పాపం. తట్టుకోలేక ఇదిగోండి వేధింపులు తాళలేక అంగన్వాడీ ఆత్మహత్యా ప్రయత్నం ఇది ఈ వార్త. ఎందుకు అంటే ఓబుల చెరువు కదటి టౌన్ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని వీరప్ప గారి పల్లికి చెందిన మినీ అంగన్వాడీ వర్కర్ నాగమణి అని ఆమె గ్రామానికి చెందిన వాళ్ళు పలానా వాళ్ళు వేధిస్తున్నారని చాలా ఇదైంది. ఈ విషయం మీద శాసన మండలిలో పీడీఎఫ్ సభ్యులు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. లక్ష్మణరావు గారు, తర్వాత ఆయన ఐ వెంకటేశ్వర్లు, వీళ్ళు 15 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు 15 లక్షల మంది అండి. ఈమె ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఎలాగో బయటపడ్డారు ఈ సత్యవాణి గారు. నిన్న మళ్ళీ విజయనగరంలో ఒక అంగన్వాడీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు పాలక పార్టీ వాళ్ళని. ఈరోజంతా వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చూపించినవి 2 ప్రజాశక్తులవి. వీళ్ళు ఎప్పటి నుంచో అంగన్వాడీలు అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. చాలా రోజులు సమ్మె చేశారు. వాళ్ళని కొనసాగించుతారా లేదా? ఇప్పుడు ఏమైంది? నేను ఒకసారి వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటికే మారింది పొజిషన్. ఒక సెక్రటేరియట్లో ఉంటే ఒక మంత్రికి రికమెండ్ చేస్తున్నాడు శాసనసభ్యుడు అంగన్వాడీని తీసుకోవడం గురించి. అంటే ఏ స్థాయిలో అంటే మన వాళ్ళే ఉండాలి అన్నది. ఇప్పుడు అంగన్వాడీలు, హెల్పర్లు, ఆశాలు ఇలాంటి వాళ్ళందరూ గత ప్రభుత్వంలో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వచ్చారు, మనకు తెలీదు. కాబట్టి మన వాళ్ళని పెట్టుకోవాలి. ఇది ఒక ఈ ఒత్తిడి కింది స్థాయిలోకి వెళ్ళేసరికి వాళ్ళ ధోరణిని బట్టి కొన్ని చోట్ల చాలా ఉద్రిక్తతలు, అభద్రత. చిన్న ఉద్యోగులు వాళ్ళకి జీతాలు కూడా రాలేదండి. చాలా చోట్ల ఈ మున్సిపల్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి చాలా కాలంగా వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా రాలేదు. ఏదో ఆశతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని తొలగించడము, వేరే వాళ్ళని పెట్టడము, ఇలాంటి ఘటనలు జరగడము. ఎవరున్నా మీరు అన్నట్టు ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా ఏదో ఉరిమురిమే ఇంకా దేని మీద పడినట్టుగా వీళ్ళ మీద ఎందుకండి పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం లాగా? మీరు ఐఏఎస్లను మార్చాము, ఐపీఎస్లను మార్చాము, లేకపోతే మాజీలకు నోటీసులు ఇచ్చాము, కేసులు పెట్టామంటే చెయ్యండి భారీగా. వీళ్ళు ఏముంది, ఎవరుంటే వాళ్ళకి కనీసం వృత్తి ఉద్యోగ హామీ కూడా లేదు. నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ 2-3 సభలు జరుగుతున్నాయి ఆ భవనంలో. ఈ హెల్పర్స్ అసోసియేషను, ఈ స్మాల్ వాళ్ళంతా సార్ కొంచెం మాట్లాడండి సార్, మాకు చాలా సమస్యగా ఉంది ఇది అని. సార్ వాలంటీర్లు అటకెక్కినట్టేనండి. వాలంటీర్లది కూడా, వాలంటీర్ల సమస్య కూడా నేను ఒకటి చెప్తాను. వాలంటీర్లను అతిగా నమ్మి జగన్ పాడయ్యాడు. అసలు నమ్మకపోవడం అన్నది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మొదట్లోనే అదొక సందేహాన్ని సృష్టిస్తుంది. 1,00,000 మంది వాళ్ళు కూడా వాలంటీర్ల అసోసియేషన్ కూడా ఒక ప్రకటన చేసింది. వాళ్ళకి సందేహాలు క్లారిటీ రావట్లేదు. ఆగస్టు కూడా వచ్చి ఇప్పుడు ఆగస్టు నెల పింఛన్లు కూడా సచివాలయ సిబ్బంది అందిస్తారు, వాలంటీర్లు అవసరం లేదని ప్రకటించారు. ఇంకొంతమంది చోటా తెలుగుదేశం నాయకులు వీళ్ళేమో ఉంటారు, అది ఇది వాళ్ళు చెప్తున్నారు. ఉన్న వీళ్ళంతా వైసీపీ వాళ్ళే అని. ఉన్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళు, వచ్చే వాళ్ళంతా తెలుగు. ఈ వాదన ఇది
2 లక్షల మందిలో లక్షన్నర మంది ఉన్నారు రాజీనామాలు చేసిన వాళ్ళు పోగా. రాజీనామా చేసిన వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిడి వల్ల చేశారు, కానీ పాపం వాళ్ళేం ఉపాధి వద్దనుకోలేదు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్లోనే ఉపాధి కల్పన, ఉద్యోగ సమస్య దేశంలో చాలా తీవ్రంగా ఉందంటుంటే వాళ్ళ ఊళ్ళల్లో ఇళ్ళ దగ్గర ఉండి ఏదో చిన్న ఉద్యోగాలతో 5,000తో అట్లా బతుకుతున్నారు. వాళ్ళకి 10,000 ఇస్తూ ఉన్నారు. మీకు అందరూ నమస్కారం పెట్టారు. మీరు ఆ మాటని ఆ తర్వాత ఇది చేయడంతో చాలా సమస్యగా వచ్చింది. అంగన్వాడీలు లాగే చిరుద్యోగులాగే ఈ వాలంటీర్లను కొనసాగి త్రిశంకుశ వర్గంలో ఉన్నారు వాలంటీర్లు, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక తీవ్ర అభద్రతలో ఉన్నారు. నిన్న సంఘం వాళ్ళు కొంతమంది వెళ్ళి మంత్రి వీరాంజనేయులకు ఆయనకు మెమోరాండం కూడా ఇచ్చారు. లేదు మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ మీరు ఏ సోషల్ మీడియా తీసుకున్నా ఇంకే అభద్రతలో ఉంది, అస్పష్టత. వీళ్ళకి ఎసరు పెడుతున్నారు. వీళ్ళకి అనేది నిజంగా వీళ్ళ మీద స్పష్టత ఇచ్చి భరోసా ఇవ్వండి. ఈ ఉన్న చిరుద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వాలు పెద్ద ఉద్యోగాలు కల్పించలేకపోయినా ఇప్పుడు నిర్మలా సీతారామన్ మొన్న పెట్టిన బడ్జెట్ ప్రకారం 78 లక్షల మందికి భారతదేశంలో వ్యవసాయేతర నాన్ అగ్రేరియన్ సెక్టర్లో మీరు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అటువంటి అప్పుడు చిన్న ఉద్యోగాల్లోనే ఏదో బతుకుతున్న వాళ్ళ భద్రతకు ముప్పు కలిగించడం వల్ల రాష్ట్రం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా వీళ్ళందరూ ఇదైతే ఇంకా మూడోది ఈ దౌర్జన్యాలనండి ఘటనలనండి జరిగినవి. సరే ఇప్పుడు మళ్ళీ అప్పుడు వాళ్ళు చేసినా తప్పే. ఉద్యోగులే, చిరుద్యోగులే. కాబట్టి వాలంటీర్ల విషయం కూడా స్పష్టత ఎంత తొందరగా ఇస్తే మంచిది. కనీసం రేపు ఆగస్టు 1 పెన్షన్లు ఇచ్చిన తర్వాత అయినా దానికి సంబంధం లేదు అని మీరు చెప్పాలి. సార్ ఏంటి ఒక పక్క ఈ అంశాలు నడుస్తుంటే మరో పక్క మదనపల్లి ఫైర్ కుట్ర ఏంటి సార్? అదేదో పెద్ద ఇష్యూ లాగా చాలా అడవడవుతుంది. ఇంకా జరుగుతున్నది కదా 4 రోజుల నుంచి. అక్కడ అది ఫైర్ ఇన్సిడెంట్ తప్ప ఫైర్ యాక్సిడెంట్ కాదు, అక్కడ ఏం ప్రమాదం జరగలేదు అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా అభిప్రాయపడుతోంది. నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు. డీజీపీ ప్రవీణ్ కుమార్ ఆయన మొదట్లోనే చెప్పారు. నిన్న ఆయనకు సహాయకులుగా ఇంతకుముందు పనిచేసినటువంటి శశిధర్ అని మరొకరు ఎవరు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొన్ని పత్రాలు పట్టుకున్నారు. అలాగే ఇదివరకు మదనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సుభాని భాషా సంబడి ఆయన దగ్గర కూడా ఆయన ఇంట్లో కూడా పత్రాలు పట్టుపడినాయి. మరి శాఖ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు ఇళ్లలో ఎందుకు ఉన్నాయి? దేవాదాయ శాఖకు సంబంధించినవి అని కూడా ఇవి అంటున్నారు, అంటే భూములకు సంబంధించి. కాబట్టి మదనపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ భూములు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, వీళ్ళు తీసుకున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. వీటి మీద సంఘాలు ఇచ్చిన మెమోరాండాలు ఉన్నాయి, రైతుల కేసులు ఉన్నాయి. ఇవన్నీ నడుస్తుండగా ఈ తగలబెట్టడం అనే ఘటన జరిగింది. రెండోది విద్యుత్ శక్తి శాఖ కూడా ఇక్కడ ఏం షార్ట్ సర్క్యూట్ కాలేదని వాళ్ళు కూడా తెలిసారు. మూడోది పాత ఆర్డీఓ కొత్త ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి చాలా సమయం గడిపాడు. ఎందుకు అంతసేపు మాట్లాడారంటే ఏదో జరిగింది ఇక్కడ. అంతకుముందే గౌతమ్ తేజ అని ఆయన మీద కూడా చర్య తీసుకున్నారు. 15 మందిని మేము అదుపులోకి తీసుకున్నాం, కానీ అందరూ ఇప్పుడు ఏం లేరు, చాలామందిని వదిలేసాము, అనుమానితుల మటుకే తీసుకున్నాం అంటున్నారు. సో ఇది డెఫినెట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద టార్గెట్. అంతే, ఇంకా టార్గెట్ చేశారని కాదు, దొరికింది వాళ్ళకు ఒక ఇది దొరికింది. ఇది బహుశా ఇంకా చాలా దూరం వెళ్ళే అవకాశమే కనిపిస్తుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన విషయాలు కూడా చాలా తీవ్రమైనవి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించే అవసరం ఉంటుంది సార్, ఎందుకంటే పెద్దిరెడ్డి గారు నెంబర్ 2 అంటారు. ఆయన మూలాలకు కూడా ఇందులో ఏదైనా ఇరికించే అవకాశం ఉంటుందా? నెంబర్ 2 ఒక అర్థంలో భారతీయ చిత్ర పరిశ్రమలో 1 నుంచి 10 వరకు అమితాబ్ బచ్చన్ అని ఒక మాట అంటుండేవాడు. ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1 నుంచి 10 వరకు ఆయనే. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిధులు, వనరులు, అధికారం, చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఇవన్నీ కలిసి అట్లా ఆయన ఉన్నమాట నిజమే. ఇప్పుడు మిథున్ రెడ్డి ఆయన కుమారుడే. కాబట్టి తప్పకుండా ఇది ఇబ్బందికరమైన అంశమే, తీవ్రమైంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు. మీరు విజయసాయి ఇందాక మీరు చెప్పిన వైఎస్ఆర్లో అదే కదా, సాయిరెడ్డి మీద ఉంది, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉంది, ఇంకా తర్వాత నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏం దొరుకుతాయని చూస్తూ ఉంటారు. దొరుకుతాయి, పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. అందుకని అనేక అవకతవకలు బహిరంగంగా జరిగినవి ఉన్నాయి, లోపాయికారిగా జరిగి ఉంటాయి. వాటిని తప్పకుండా తేల్చి తప్పులు సరిచేయాల్సిందే. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే
కొంతమందికి నచ్చదు, ఎందుకు వాళ్ళు వెంటనే మీరు మాట మారుస్తున్నారు అటు ఇటు అంటారు. అది కాదండి, ఏది ధర్మ సంస్థాపనార్థ సంభవమే యుగ యుగ అన్నాయనే, యుగే యుగే అన్నాడు. ఆ యుగ ధర్మాన్ని బట్టి అది ఉంటుంది. ఆ పార్టీ ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం గురించి చర్చ జరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం గురించి చర్చ జరుగుతుంది. అప్పుడు ఆ మనుషులు ఆ ప్రభుత్వాల హయాంలో జరిగిన అవి మాట్లాడకుండా ఉండడం ఎలా సాధ్యమండి? సో వీ టాక్ అకార్డింగ్ టు పీపుల్స్ వేడిక్, ప్రజల తీర్పు ప్రకారం ఎలా చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళనేది మనం చూస్తాం. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, వాటికి శిక్షలు, కేసులు అది తప్పకుండా చేయొచ్చు. కానీ తమను అధికారంలోకి వాళ్ళని అధికారంలో నుంచి తొలగించడానికి కారణం ఏంటి, వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి కారణమైనటువంటి అంశాలు ఏంటి, వీటిని పాజిటివ్ అజెండా కూడా ఇక్కడ, అక్కడ రైవల్ అజెండా ఓకే, అవును, ఇక్కడ పీపుల్ అజెండా, పీపుల్ ఈ అజెండా చూసి మీకు ఓట్లు వేశారు కదా. కాబట్టి ఇదిగో వాలంటీర్లు అనండి, ఇంకోటి అనండి, ఈ వాగ్దానం ఆ వాగ్దానం, వాటి గురించి దృష్టి పెడితే అప్పుడు ప్రజలకు కాన్ఫిడెన్స్ కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఇదిగో మీలాంటి వాళ్ళు చర్చలు పెడతారు, వాటిలో చెప్పిన కొద్దీ కొత్త ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటాయి. ముందైతే నేను కోరుకునేది కాస్త చదువుకొని ప్రజలతో దగ్గరగా ఉండి ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది. ఎవరైనా తప్పులు చేస్తుంటే చట్టబద్ధంగా చేయండి తప్ప మొత్తం ఆ వ్యవస్థకు ఎసరు పెట్టకండి. వాలంటీర్లకు ఎసరు పెట్టడం అన్నది శ్రేయస్కరం కాదు. ఓకే, మీరు వాళ్ళకు ఉపాధి, మీకు సంబంధించిన వాళ్ళకి వేరే విధంగా ఉపాధి కల్పించండి. అవును, దేశంలో నిరుద్యోగం ఏమో. సరే, ఏంటి ఈ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలియడం లేదని అది దాడి అని అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం నిజంగా అది కూడా దాని మీద ఉండాల్సినంత ఫోకస్ మరి రాజకీయం లేదా, దుండగులు దాడి చేశారంటున్నారు. దుండగులు దాడి చేశారంటే కూడా శాంతి భద్రతల సమస్య కిందకే, అంతే కదా. ఎమ్మెల్యే మీదే కారు ధ్వంసం చేశారు ఇదంతా అని. మరి ఇంతవరకు ఆ వివరాలు ఎందుకు రావట్లేదు? తొందరగా ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే ఉద్రిక్తతలు, దాడులు, ఎమ్మెల్యే మీద దాడి చేయొచ్చు అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీని మీద పూర్తి వివరణ రావాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి కానీ, అధికారులు కానీ, లేకపోతే అక్కడ మారుమూల కాబట్టి జరిగిందా అంటే ఆయన అన్నం ఏంటంటే ఇందులో ఏమీ లేదు, ఎవరో పిల్లలు ఇసిరేరు అంటారు. అదైతే కొద్దిగా సిల్లీగానే ఉన్నది ఆయన చెప్పిన అంశం. ఇంత పెద్ద ఎత్తున అక్కడ మనం వెహికల్ చూస్తుంటే ఆ కారు పగిలిపోయి అంత పెద్దరా ఇసిరితే అదేవి కాదు, కుట్రేవి కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం. నేను అదే చెప్తుంది, అంత పెద్ద ఘటన దుండగులు అని మొత్తం మీడియా రిపోర్ట్ చేసి దుండగులు అంటే దుండగులు కాదు పిల్లలు అని చెప్తే అది ఎలా కుదరదు కదా అది. కాబట్టి అక్కడ వాతావరణం ఏంటి, ఎందుకు చేశారు, లేకపోతే ఏదైనా ఇబ్బందికరంగా ఉండేది అని చెప్పట్లేదా? ఇప్పుడు ఇదివరకు మనం చూసాం, విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు సత్యనారాయణ ఇంటి మీద కిడ్నాప్ చేశారు అది ఇది అని మనమంతా చెప్తుంటే ఆయన ఏమీ జరగలేదు అన్నట్టుగా చాలా రోజుల పాటు అది చాలా చిన్న విషయంలాగా చెప్తూ వచ్చారు. సరే, నేనేం పోల్చడం లేదనుకోండి, ఏదో ప్రజల ఇష్యూలాగా. పారదర్శకత ఉండాలండి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి పారదర్శకత ఉండాలి. ఏం జరిగిందో నిజంగా జనసేన కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఏ రకంగా జనసేన ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు ఈ విషయాల మీద నాకైతే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. తెలుసుకుందాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా భద్రత, నాయకులందరికీ భద్రత ఉండాలని కూడా మనం కోరుకుందాం. లేదు అక్కడ ఏమన్నా పునరావాసాలు వీటికి సంబంధించి చాలా అసంతృప్తులు, నిరసనలు కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఏం వాళ్ళకి భరోసా లభించట్లేదు. మరి ఏం జరిగింది అక్కడ అన్నది ఏదో ఐటీడీఏ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అంటాడు, అక్కడ ఎవరో ఏదో పబ్జీ ఆడుకుంటుంటే మనం సస్పెండ్ చేయడం ఏదో జరిగిందట. ఓకే, ఆ టైంలోనే. ఆ తర్వాత జరిగిన ఘటన ఇది. ఎనివే లా అండ్ ఆర్డర్ అయితే కదా. ఇప్పుడు చిన్న చిన్న వాటిగా మనం లా అండ్ ఆర్డర్ అంటాం. ఎమ్మెల్యే కాదు బద్దలు కొట్టిన తర్వాత దాన్ని గురించి మాట్లాడాలి కదా. ఎవరిది పొరపాటు అయితే అది చెప్పండి, ఏముంది. కానీ అనుమానాలు మాత్రం